హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవ్రీ ఫ్రైడే ఏదో ఒక రివ్యూ వస్తుంది కదా మన ఛానల్ నుంచి. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చాలామంది రివ్యూ చేస్తారు కదా. కానీ ఈ ఫ్రైడే ఎందుకు రాలేదంటే మనకు థియేటర్లో పెద్దగా ఏ మూవీస్ రిలీజ్ కాలేదు. అందుకని చెప్పి చాలా మటుకు మన టీఎస్లో కానీ ఆంధ్రాలో కానీ మోస్ట్లీ మన టీఎస్లో కానీ చాలా మటుకు అయితే సింగిల్ స్క్రీన్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారు ఒక 2 వీక్స్. అది కూడా థియేటర్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని చేస్తున్నారు అనమాట. సింగిల్ స్క్రీన్సే అనుకుంటే దీని తర్వాత మల్టీప్లెక్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా, దాంతో ఇంకా ఏంటంటే జనాలు బాగా ఓటీటీకి అలవాటు పడ్డారు. దీంతో అసలు థియేటర్ వెళ్ళట్లేదు. ఒకప్పుడు ఏంటంటే థియేటర్ వెళ్ళేది ఈ మొబైల్స్ ఇంకొంత అవైలబుల్గా లేనప్పుడు. కానీ ఇప్పుడైతే మరీ ఘోరం అయిపోయింది అనమాట. ఓటీటీ రావడంతో ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండి వాళ్ళకి ఏంటంటే నచ్చిన సినిమా అంతా చూసుకుంటున్నారు. ఇక ఉంటాయి కదా ఓటీటీలో అన్ని మూవీస్ మనకు క్రోమ్లో దొరికాయని క్రోమ్లో చూసుకుంటున్నారు. మోస్ట్లీ ఏంటంటే రీసెంట్ టైంలో పెద్ద హీరోస్ మూవీస్ ఏం రిలీజ్ కాలేదు. దాంతో చెప్పి మనకు థియేటర్లు కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే జనాలు వెళ్ళట్లేదు కాబట్టి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఎట్లుంటారంటే సింగిల్ స్క్రీన్స్ ప్రిఫర్ చేస్తారు మల్టీప్లెక్స్ కంటే. ఎందుకంటే రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి కాబట్టి టికెట్ కానీ మనకు అందులో ఉండే పాప్కార్న్ కానీ ప్రతి ఒక్కటి. మల్టీప్లెక్స్లో వచ్చేసరికి ప్రతి ఒక్కటి రేట్ కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేయరు. దీంతో చెప్పి ఏంటంటే సింగిల్ స్క్రీన్స్లో వెళ్ళినా కానీ ఏదైనా ఒక నోటబుల్ మూవీ ఉంటేనే వెళ్ళగలుగుతారు, లేకపోతే వెళ్ళలేరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కాబట్టి చాలా గట్టి టఫ్ వార్ జరుగుతున్నాయి బయట అంతా. మీరు చూస్తున్నారు ఐపీఎల్ కదా, నేను అంతా చూడాను. థియేటర్ల మీద మెయిన్ ప్రభావం ఏంటంటే ఓటీటీయే. అంటే ఓటీటీలో అన్ని అవైలబుల్ ఉండేసరికి జనాలు థియేటర్ దగ్గర వెళ్ళట్లేదు. అంటే ఒకప్పుడు ఏంటంటే కనీసం థియేటర్లో వెళ్తే ఏసీ ఉంటుంది, అక్కడ ఒక 3 అవర్స్ కూర్చొని ఫ్రెష్ అంటే మైండ్ రిఫ్రెష్ అయ్యి రావచ్చు, ఎంటర్టైన్మెంట్ కూడా పొందొచ్చు అని వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరింట్లో వాళ్ళు ఏసీ అయిపోయింది, ఫ్యాన్లు అంతా గందరగోళం ఉంది కాబట్టి థియేటర్కి వెళ్ళాలని కూడా ఎవరికి ఆలోచన రావట్లేదు. అండ్ ఇంకా మోస్ట్లీ ఇక మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ఓటీటీ ఉన్నాయి కాబట్టి. అండ్ ఈ సీజన్లో పెద్ద మూవీస్ కూడా ఏం రాలేదు. చిన్న మూవీస్ వచ్చినా కానీ పెద్దగా ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు. మొన్న కృష్ణమ్మ మూవీ రిలీజ్ అయింది సత్యదేవ్ గారిది. ఆ మూవీ అయితే మాక్సిమం బ్రేక్ ఈవెన్ అయిపోయింది. కానీ ఏంటంటే మనకు ఇంకా థియేటర్లు ఓపెన్ అయ్యి ఉంటే అది ఇంకా నడిచేదేమో. 6 crores వచ్చినాయి, అంటే సత్యదేవ్ గారి కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ అనమాట అది. అండ్ హైయెస్ట్ కలెక్షన్స్. దానికి ఏంటంటే మనకు థియేటర్లన్నీ క్లోజ్ అయిన న్యూస్ వచ్చేసరికి అది ఓటీటీకి అమ్మేసారు. ఇప్పుడు ఓటీటీలో కూడా అవైలబుల్ ఉంది ఆ మూవీ. అండ్ చాలా మూవీస్ కూడా ఇప్పుడు థియేటర్లో ఉన్న ప్రసన్న వదన కానీ ఆ ఒకటి అడక్కు అల్లరి నరేష్ గారిది కానీ అండ్ చాలా మూవీస్ కూడా ఇప్పుడు అంతా ఓటీటీలోకి వచ్చేసినాయి. అండ్ థియేటర్లో అవైలబుల్గా లేవు ఇప్పుడు. అంతా చాలా థియేటర్లు అంతా క్లోజ్ ఉన్నాయి. ప్రసాద్ హైమాక్స్ వాళ్ళు కూడా బోర్డు పెట్టారు, అక్కడ బోర్డు పెట్టి క్లోజ్ అన్నారు. అండ్ చాలా మటుకు మూవీ ప్రొడ్యూసర్స్ కూడా ఏమంటున్నారంటే అసలు ఓటీటీ ప్రభావం అయితే బాగా గట్టిగా ఉంది థియేటర్స్ మీద అండ్ మూవీస్ మీద. ఇంకో ఏంటంటే ఐపీఎల్ సీజన్ కాబట్టి జనాలు కూడా బయటకు రావడానికి ఇష్టపడట్లేరు. మొన్నటిదాకా ఎండలు గట్టిగా కొట్టినాయి, అందరికి తెలిసిందే ఆ టైంలో. ఇప్పుడు కొంచెం చల్లబడ్డది, వర్షం పడ్డది. కానీ ఇప్పుడన్నా వెళ్తారా అంటే కొంచెం నోటబుల్ మూవీస్ లేవు కాబట్టి వెళ్ళట్లేరు. అదైతే మెయిన్ విషయం అనమాట. ఈ 2 weeksలో అయితే థియేటర్ రెనోవేట్ చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు మంచిగా క్లీన్గా. అండ్ ఇంకా ఏంటంటే కొత్త మూవీస్ వచ్చినప్పుడు వాళ్ళ స్పీకర్స్ అట్లా అంతా చెక్ చేసుకుంటారు, అంతా క్లీన్గా చేసుకుంటారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు బాగా లాస్ అవుతున్నారని కొంతమంది కూడా చెప్తున్నారు. ఎందుకంటే అసలు థియేటర్ రోజు రన్ అయితేనే వాళ్ళకు ఎంతో అంత వస్తుంటాయి పేమెంట్లు. అట్లాంటిది మనకు 2 weeks దాన్ని ఆపి, ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు రీసెంట్గా మూవీస్ రావట్లేదు, ప్రీవియస్ మూవీస్ కూడా పెద్దగా ఏం కలెక్షన్ రావట్లేదు కాబట్టి వాళ్ళకి చాలా లాస్లో ఉన్నారు. నాకు తెలిసి జనాలందరూ థియేటర్ వెళ్ళకుంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సింగిల్ స్క్రీన్స్ అన్ని కన్వర్గ్ అయిపోతాయి. ఓన్లీ మనకు ఎక్కడ చూసినా మల్టీప్లెక్స్ కనిపిస్తుంది. చాలా మటుకు ఎక్కడ పడితే అక్కడ సింగిల్ స్క్రీన్స్ అని పడగొట్టి మల్టీప్లెక్స్ కడుతున్నారు. అంటే దాని ఎఫెక్ట్ కూడా గట్టిగా ఉంది. ఎప్పుడు మనకు మల్టీప్లెక్స్కి వెళ్తే 4 theater 3 or 2 theaters ఉంటాయి. ఒక మల్టీప్లెక్స్కి వెళ్తే మనకు 3-4 మూవీస్ రకరకాలు ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి చూసి రావచ్చు అనే ఉంటుంది. అండ్ 4 సినిమాలు ఉన్నప్పుడు కూడా జనాలు వెళ్ళడానికి ఉంటుంది, ఇది కాకపోతే అది అన్నట్టుగా. సింగిల్ స్క్రీన్లో వచ్చేసరికి ఒకటే మూవీ రన్ అవుతుంటాయి కదా, జనాలు ఏది వెళ్ళాలనుకుంటారో అదే వెళ్తారు. ఇంకా 4-3 ఉంటే వెళ్ళాలని చూస్తారు కానీ ఒకటే కాబట్టి ఒకదానికే ఉంటుంది. అండ్ వాళ్ళు చాలా లాస్ అవుతున్నారని మనకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. అండ్ వస్తే మాత్రం థియేటర్ వెళ్ళండి అండ్ మీరే థియేటర్ని బతికించాలి. ఎప్పుడో అప్పుడు వెళ్తే బాగుంటుంది. నాకు తెలిసి వెళ్ళకుంటే ఆ థియేటర్లన్నీ ఇప్పుడు ఫంక్షన్ హాల్స్ అయిపోతాయి ఎడబడతాడు. లేకపోతే డబ్బులు ఉన్నాడు అయితే మల్టీప్లెక్స్ కట్టించుకుంటాడు, లేకపోతే కొంచెం రెనోవేట్ ఏదో చేసుకొని మన కార్ షోరూమో లేకపోతే షాపింగ్ మాల్ ఏదో ఒకటి పెట్టుకుంటారు అనమాట. అది మూవీ లవర్స్కి అయితే ఇది చేదు విషయం. నాకైతే బాగా గట్టి దెబ్బ తగిలింది. నేనైతే ఫుల్ లవ్ చేస్తాను అనమాట సింగిల్ స్క్రీన్స్ని. ఎందుకంటే మల్టీప్లెక్స్లో అంత రేట్లు ఉన్నాయి కాబట్టి నేను కూడా సింగిల్ స్క్రీన్స్ వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను. కానీ ఇప్పుడు చూడాలి అది ఎట్లుంటుందో, నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఎలా ఉంటుందో. అండ్ ఇది వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న సింగిల్ స్క్రీన్స్ ఏజ్ క్లోజ్ అయినాయో కింద కామెంట్ చేసిన భయ్య వాటి పేర్స్ కూడా. అండ్ ఓకే, థ్యాంక్ యూ.